తిరుమల శ్రీవారి మెట్టు తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్ళుటకు అలిపిరి దగ్గర నుంచి ఉన్న మార్గం కాగా, శ్రీనివాస మంగాపురం ఆలయానికి అతి సమీపం నుంచి ఉన్న మరొక మార్గమే శ్రీవారి మెట్టు. అలిపిరి మార్గంలో ఉన్న మొత్తం మెట్ల సంఖ్య కన్నా శ్రీవారి మెట్లు మార్గంలో ఉన్న మెట్లు చాలా తక్కువ. ఒక సగటు వ్యక్తి ఈ మార్గం ద్వారా 1.5 గంటలో కొండపైకి చేరుకోవచ్చు. తిరుమల కొండపైకి 2 మార్గాలున్నాయి. అలిపిరి నుండి వెళ్లే దారి అందరికీ పరిచయమైందే. ఈ దారిలో వేగంగా నడిస్తే 4 గంటల సమయం పడుతుంది. తిరుమల చేరుకోవడానికి రెండవ కాలిబాట శ్రీవారి మెట్టు నుండి ఉంది. ఈ మార్గంలో ప్రయాణం 1 గంట మాత్రమే పడుతుంది. పాలు, పెరుగు, పూలు వంటి పదార్థాలు కొండపైకి తీసుకుని వెళ్లి అమ్ముకునేవారు ఈ మార్గంలోనే వెళ్తారు. ఈ మార్గం రద్దీ లేకుండా ప్రకృతి రమణీయతతో సుందరంగా ఉంటుంది. ఈ దారిని 100 మెట్ల దారి అని అంటారు. అనగా ఇవి 100 మెట్లే కాదు. ఇవి సుమారు 2500 మెట్లున్నాయి. తిరుమలకు వెళ్ళడానికి ఇది చాలా దగ్గర దారి. గతంలో శ్రీనివాస మంగాపురం వద్ద మంగాపురం అనే రైల్వే స్టేషన్ ఉండేది. ఆ రైలు మార్గంలో వెళ్ళే అనేక రైళ్లు అక్కడ ఆగేవి. అక్కడ నుండి భక్తులు 100 మెట్ల దారి గుండా కొండపైకి వెళ్ళేవారు. ప్రస్తుతం ఈ మెట్ల దారి అంత ప్రాచుర్యంలో లేదు. స్థానికులకు తప్ప ఇక్కడ మరొక మెట్ల దారి ఉన్నదనే సంగతి సుదూర ప్రాంతాల వారికి తెలియదు. టీటీడీ, దాస సాహిత్య ప్రాజెక్ట్ సంయుక్తంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో తక్కువ దూరంగా ఉండే శ్రీవారి మెట్ల మీదుగా ఈ యాత్ర జరపడం అనుకూలంగా ఉంటుంది. ఫోన్ మాట్లాడుకుంటే ఎక్కతే పాటలు ఉండి పొద్దు పోతుంది లేకపోతే గాలి తోలితే బాగుంటుంది. పాటలు పెట్టుకోనా సినిమాలు పెట్టుకోనా ఏది ఇప్పుడు క్యాష్